ఈ ప్రభుత్వంలో మీరు ఇప్పుడు చూస్తే వేరుశెనగ 40% సబ్సిడీతో విత్తనం ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 600 క్వింటాలు మన మండలంలోనే 40% సబ్సిడీతో పంచడం జరిగింది. దగ్గర దగ్గర 2250 కిట్స్ మినీ కిట్స్ లో మినుములు మాత్రమే పంచడం జరుగుతూ ఉంది. అట్లే కందులు 460 కిట్లు, ఇవన్నీ కేవలం ఉచితంగా. ఎందుకంటే ఈ ఆహార ధాన్యాలు వాడుకలోకి ఎక్కువ రావాలి, అందులో సేంద్రియంగా పండించగలిగితే ఇంకా మంచిది, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక ప్రోత్సాహంతో ఇవన్నీ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది స్టార్టింగ్ మాత్రమే. మళ్ళీ ఎవరికన్నా కావాలంటే మాత్రం వాళ్ళు చూసి మిగతా ఎక్స్ట్రా కూడా కావాలంటే కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోయాబీన్ సీడ్స్, ఇవి కూడా 204 కిట్లు ఉచితంగా ఇవ్వబడుతుంది. మళ్ళీ ఆ పంట పోతుందో లేదో, అమ్ముడు పోతుందో లేదో అని డౌట్ లేకుండా మళ్ళా వాళ్ళే ఈ రేట్తో కొంటాం, మీకు మార్కెట్లో ఎక్కువ దొరికితే అమ్ముకోండి, తక్కువ అంటే 5300 రూపాయలతో కింద మేము కొంటామని చెప్పి ప్రామిస్తో ఈ కిట్లు కూడా పంచడం జరుగుతా ఉంది. అంటే ఇలాంటి ప్రోత్సాహాలు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దాన్ని మీరందరూ కూడా వాడుకోవాల్సింది. రైతులు సేంద్రియ పద్ధతుల్లోకి రావడానికి ఏమేమి కావాలో పొలం పిలుస్తుంది ప్రోగ్రామ్స్ పెట్టి సైంటిస్టులను పిలిచకొచ్చి ఎట్లా పండిస్తే మీకు అధిక దిగుబడి వస్తుంది తక్కువ ఖర్చుతోని ఆ ప్రోగ్రాంలని పెడుతున్నారు. వాటిని చాలా మటుకు అది ఎంతో ఆఫీసర్ వస్తున్నారులే పోతున్నారులే మాకు తెలుసులే అన్నట్టుగా ఉంటున్నారు. కానీ దానివల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఈ మధ్య కాలంలోనే మన కాన్స్టిట్యుయెన్సీలో చెప్పిన తర్వాత చూసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాబోయే కాలంలో ఖర్చు తక్కువ ఉండాలా, దిగుబడి ఎక్కువ ఉండాలా, ఆదాయం ఎక్కువ ఉండాలని, దాంతోపాటు మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి దానికోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తోంది. దానికి రైతులు కూడా సహకారం అందించాలా. ఎవరో ఒకరు చేశారని చెప్పి అదే చెప్తున్నారు కదా, ఒకటి కొట్టాల్సిందంటే 3 రెట్లు కొడుతున్నారు యూరియా. దానివల్ల ఉన్న భూమి పోతుంది, పాడైతుంది. ఒకటి కొట్టినా అదే దిగుబడి, 2 కొట్టినా అదే దిగుబడి అన్నప్పుడు మనం ఒకటి కొట్టుకుని ఖర్చు తగ్గించుకోవాలి కదా. ఇప్పుడున్న వాళ్ళు వచ్చినప్పుడు పొలం మీద వస్తుంటే వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం.